చూడండి. వాడు ఇచ్చిన పుస్తకం, వాడు ఇచ్చిన దానికి మనము సార్థకత ఉండాలి, లాభం ఉండాలి. అది ఒకసారి మీ దగ్గర ఉన్న పుస్తకాలు క్లోజ్ చేసి టైటిల్ గురించి పట్టుకొని చూపించండి. పుస్తకాలు చూపించండి, అందరు చూసి అట్లా బొమ్మ చూపించండి. నాకు వెళ్ళి చూపించండి మీరు అని కనిపించే విధంగా. ఇప్పుడు విశ్వమానవ సంక్షేమ సంఘం నాయకులు ఈ విశ్వమానవ సంక్షేమ సంఘం వ్యవస్థకు సంబంధించినటువంటి పేద పిల్లలకి ట్యూషన్స్ నిర్వహిస్తూ మిమ్మల్ని అందరిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో లక్ష్మణరావు గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. వారు మీకు కొన్ని మంచి మాటలు చెబుతారు. మా అందరికీ నమస్కారం, పిల్లలందరికీ నా ఆశీస్సు. మన దేశాన్ని మనమే బాగుపరుచుకోవాలి. అమెరికా వాడు, ఇంగ్లాండ్ వాడు వచ్చి బాగుపరుస్తారా? మన దేశం మనమే బాగుపరుచుకోవాలి. తర్వాత పోతే మనము ఈ చెడులు పారద్రోలాలి. మన దేశంలో కానీ మన ప్రజల్లో ఉన్నటువంటి చెడులు పారదోలితే, మంచి నేర్చుకుంటే అప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది. ఏమిటి మనము ఈరోజు స్వతంత్రం అంటే తెలుసా మీకు? ఎంతమంది తెలుసు స్వతంత్రం అంటే? ఎంతమంది తెలుసు మీకు? ఎవరికి తెలుసు స్వతంత్రం అంటే? ఒక చెప్తాను, చెప్పు. స్వతంత్రం అంటే ఏంటి? బ్రిటిష్ పాలకం నుంచి మనకి స్వాతంత్రం. అర్థమైందా? 1947 ముందు మన ఇట్లా ఎంపీలని, ఎమ్మెల్యేలని, చీఫ్ మినిస్టర్ అని ఇట్లా లేరు. బ్రిటిష్ వాడు మనం పరిపాలించాడు. కొన్ని 200-300 సంవత్సరాలు పరిపాలించాడు ఫ్రెంచ్ వాళ్ళు. అదంతా మనకి స్వతంత్రం వచ్చేటప్పటికి ఈ దేశ జనాభా 33 కోట్లు. ఈరోజు ఎంత? 145 కోట్లు అయింది. ఎక్కడ పట్టిన జనాలే. 1 టౌన్ దాటింది, 2 టౌన్ దాటింది, కానీ ఎన్ని దాటిపోతున్నాయి. అంటే జనాభా పెరుగుదల ఒక పెద్ద సమస్య ఈ దేశానికి. అందువల్ల మా ఆర్గనైజేషన్ తరఫున ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ నైతికతను పాటించి జనాభాను కంట్రోల్ చేయకపోతే ఇంకో 50 ఏళ్ళకి 145 కోట్లు కూడా 200 కోట్లు అవుతుంది. అప్పుడు మనిషికి తాగడానికి నీరు ఉండదు, సరైన డ్రైనేజ్ ఫెసిలిటీ ఉండదు, కరెంట్ ఉండదు, అన్ని సమస్యలు వస్తాయి. దానివల్ల అది అట్లాగే హింస పెరిగిపోతుంది. ఎప్పుడూ కూడా హింస ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి కుంటుపడుతుంది. ఒకరు 2-3 కొట్టుకున్నారనుకోండి, ఏమవుతుంది? వాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్తారు, తర్వాత వాడు చుట్టూ తిరుగుతారు, ఉన్న డబ్బులు కాసేస్తాయి. అట్లాగే ఎక్కడ హింస ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉండదు. వాడు అట్లాగే దేశాలు కూడా కొట్టుకుంటే నాశనం అయిపోయింది. ఈనాడు ఇరాక్, ఉక్రెయిన్, రష్యా ఎన్నో దేశాలు యుద్ధం వల్ల నాశనం. అంటే హింస ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి ఉండదు. తర్వాత పోతే స్త్రీలను మనం గౌరవించాలి. ఈరోజు ఈ స్త్రీల మీద అత్యాచారాలు, అట్లాగే స్త్రీలు కూడా మగవాళ్ళ మీద చంపడం ఇవి కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము తెలియజెప్పి తర్వాత పోతే ఈ దేశాన్ని అభివృద్ధి పొందడం. ఇంకా పొల్యూషన్ చూస్తే ఎన్నో బస్సులు ఇవన్నీ పొగొద్దుతున్నాయి. దానివల్ల పొల్యూషన్ వల్ల ఏమొస్తుందా? మనకు చెట్లు ఏమిస్తాయి? ఆక్సిజన్ ఇస్తాయి. మనము అంటే చెట్లు ఏంటంటే మనం చెడు వాసనని మనం వదిలితే చెట్లు కార్బన్ డైఆక్సైడ్ చెడు వాసన పీల్చి మనకు ఆక్సిజన్ ఇస్తుంది. ఆక్సిజన్ అంటే కొంతమంది హాస్పిటల్లో ఆక్సిజన్ ఇచ్చినారు అంటారు.
వాడికి సరైన ఆక్సిజన్ లేక చచ్చిపోయే పరిస్థితులు. అంటే చెట్లు మనం ఎక్కువగా నాటితే ఆక్సిజన్ ఇస్తుంది. దీని తర్వాత పిల్లల్లో మంచి గుణాలు నేర్పి సత్యమే మాట్లాడాలా, అబద్ధం చెప్పకూడదు, మానవత్వం తోటివాడికి సహాయం చేయాలా, మోసాలు చేయకూడదు, ఇవన్నీ నేర్పించి సమాజాన్ని మంచి పదంలో తీసుకెళ్లాలని, అభివృద్ధి చెందాలని ఈ విశ్వమానవ సంక్షేమ సంఘం స్టార్ట్ చేశాం. సుమారుగా ఈరోజు 40 సెంటర్లు ఉన్నాయి. వైజాగ్, తర్వాత హైదరాబాదు, గుంటూరు, విజయవాడ, ఇప్పుడు కాకినాడ కోనసీమలో 15 సెంటర్లు మళ్ళీ మొదలుపెట్టాము. నర్సరాపేటలో అయిపోయి చేస్తున్నాం. మా ప్రయత్నం మేము కష్టపడుతూ చేస్తాం. అలా తీసుకున్నారంటే మధ్యలో ఒకసారి ఇది ఫోటో కొడుతున్నాం. అయితే ఈనాడు ముఖ్యమైన కారణం దీనికి రావడానికి స్పెసిఫిక్గా ఒక పర్పస్ కోసం దీన్ని మీరందరూ కూడా అవగాహన చేసుకోవాలి, మీరు మాట్లాడాలి. ఏమిటి ఈరోజు విశేషం ఏంటంటే మీరు ఎంతమంది చదవగలరు? ఎంతమంది చదవగలరు పెద్దవాళ్ళు? ఆ బ్యాంక్ పైన ఉన్నది ఎవరు చదవగలరు? మీరు చదువుతారు. చదువు. విశ్వ మానవ సంరక్షణ సంఘం అమరావతి బోర్డుతో మద్యం గంజాయి మోహత్వం నుండి మనల్ని మనమే కాపాడుకుంటాం. అర్థమైంది కదా? కూర్చోండి. అంటే ఇది మద్యము గంజాయి అనేది మహమ్మారి అయిపోయింది, సమాజాన్ని నాశనం చేస్తుంది. మొన్ననే ఒక 15 రోజుల క్రితం మా అక్కయ్య కొడుకు 51 ఏళ్ళు తాగి చచ్చిపోయాడు. మా అపార్ట్మెంట్లో హైదరాబాద్లో ఒక డిఈఓ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ క్యాడర్ అయిన రోజు 3 సార్లు 4 సార్లు సారాయి కొట్టుకుపోతుంది. ఎంత ఆయన శాలరీ ఎంత తెలుసా? కొన్ని లక్షల రూపాయల శాలరీ. ఆయన పెన్షన్ అయితే 70,000 వస్తుంది. వాళ్ళ ఆవిడ జాబ్ చేస్తుంది, కానీ ఈయన తాగుకు అలవాటు పడి చచ్చిపోయాడు. ఒక ఆయన అయితే వాళ్ళ ఆవిడ రూమ్ వేసి బంధించింది, తాగుతూ ఆపలేక ఆ రూమ్ వేసి బంధించింది. వాళ్ళ కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈయన పెద్ద రైతు, కానీ నాశనం అయిపోయారు. ఎంతోమంది అట్లా నాశనం అయిపోతున్నారు ఈరోజు. అందువల్ల ఈ గంజాయి మద్యము అసలు ఇది మంచిదా చెడ్డదా? చెడ్డదైతే మనం ఏం చేయాలా ఇది మార్చడానికి? మనం పెద్దవాళ్ళం అందరం కూడా మనం ఏం చేయాలి అని మీరు మాట్లాడాలి. మీరు వచ్చి మాట్లాడాలి, నేను మాట్లాడడం కాదు. ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిన వాళ్ళకి 500 రూపాయలు ఇస్తాం. ఇప్పుడే బాగా మాట్లాడి రెండో బహుమతి కూడా ఇచ్చేస్తాం. రెండో బహుమతి వచ్చిన వాడికి 300 రూపాయలు ఇస్తాం. మూడో బహుమతి వచ్చిన వాడికి 200 ఇస్తాం. మాట్లాడిన వాడు ప్రతి ఒక్కరికి కూడా వాడు పేజీలు బాగా మాట్లాడినా మామూలుగా మాట్లాడినా కూడా 50 రూపాయలు ఇస్తాం. ఇది మీరు పెద్దవాళ్ళు చేయాల్సిన పని. ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి ఈ మద్యం గురించి, గంజాయి గురించి, ఈ మత్తు పదార్థాల గురించి మీరు మాట్లాడాలి అనేది మేము పెట్టింది. ఎందుకంటే మేము చెప్పేది మీరు అర్థం కాదు, మీలోనే చైతన్యం రావాలి. సమాజం ఎట్టుందో పోతుందో, మన పిల్లలు ఎట్లుండాలి, మనం ఎట్లా అభివృద్ధి చెందాలి, ఈ మద్యము గంజాయి సమాజాన్ని ఇంటి పట్టు పీడిస్తుంది, దీని నుంచి మనం ఎట్లా రక్షించుకోవాలి అనేది మీరే చెప్పాలి. ఎవరు చెప్తే ఫస్ట్ ప్రైజ్ 500, సెకండ్ ప్రైజ్ 300, థర్డ్ ప్రైజ్ 200. మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్లు వచ్చిన వాళ్ళతో 50 రూపాయలు ఇస్తాం. అందుకని పెట్టాము. మీలో ఫస్ట్ ఎవరు మాట్లాడతారో మీరే మాట్లాడాలి. మేము మాట్లాడుతుంది నేను చెప్పాను. సార్ చెప్పారు కదా, గంజాయి మద్యం ఎలాంటి ప్రమాదకరమైనది పిల్లల మీద ఎట్లా చూపిస్తుంది. మన విజయవాడ నగరంలో కూడా ప్రభుత్వం పోలీసులు బస్ స్టాండ్ల దగ్గర, హై స్కూల్ దగ్గర ఇవన్నీ వాళ్ళకి చాక్లెట్ల రూపంలో ఈ గంజాయిని చాక్లెట్ల రూపంలో ఎక్కువ తీసుకొస్తున్నారు. హై స్కూల్ పిల్లలు కూడా అది గంజాయి చాక్లెట్ అని తెలిసి కూడా తీసుకొచ్చి అది తినేస్తున్నారు. తిని స్కూల్కి రాకుండా ఇంట్లో పేరెంట్స్కి స్కూల్కి వెళ్తున్నాం మమ్మీ డాడీ అని చెప్తాం, రావటం, ఆ స్కూల్లో బడ్డీ కొట్టు, స్కూల్ దగ్గర బడ్డీ కొట్టుని ఆ బడ్డీ కొట్టుని చాక్లెట్ తింటాం, బయట చేస్తున్నారు. మొన్నే ఒక వారం రోజుల క్రితం
సోషల్ మీడియాలో టీవీలో చూశారు. నల్గొండలో అనురాధారెడ్డి గారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రిన్సిపాల్ గారు బాగా చదువుకుంటారు గారు. ఇందులో 4-3 స్టూడెంట్స్ సరిగ్గా లేరు, మీరు చదవాలి అది చదువుకోవాలని చెప్తే ఆ గంజాయికి అలవాటు పడినటువంటి వాడు టీచర్ మనకి ఎట్లా చెబుతుందా నలుగురు ముందు, టీచర్ మొత్తం ముందు, పిల్లల ముందు మనం లేపి మీరు గంజాయి ఇట్లాంటి దుర్వ్యసనాలకు గురవుతున్నారు, మీరు మంచిగా చదువుకోవాలన్నా అని చెప్పినందుకు వాళ్ళు కక్ష పెట్టుకొని ఆ టీచర్ గారిని 4 రోజుల పాటు ఆమెని ఇంటికి ఎప్పుడు వస్తుందా, స్కూల్ కాలేజీకి ఎప్పుడు వస్తుందా, మధ్యలో ఏమేమి ఎక్కడెక్కడికి వెళ్తుంది అనేటువంటి అంటే రెక్కి అంటే ఈవిడ ఎట్లా ఈవిడ ప్రవర్తన మొత్తం గమనించి ఒక రోజు రాత్రి పూట సాయంత్రం 5:30 గంటల టైంలో స్కూల్ నుంచి టీచర్ గారు వచ్చే టైంలో వంటగది వైపు నుంచి తలుపు బదులు కొట్టుకుని లోనకు వచ్చి ఆ టీచర్ గారిని ఆ గంజాయి తాగిన మధ్యలో కత్తి తీసి ఒక అబ్బాయి ఏమో టీచర్ గారిని 2 చేతులు పట్టుకొని వెనక గట్టిగా పట్టుకున్నాడు, ఒక బాబు ఏమో కత్తి తీసుకొని పస ఆమె ఎదుర భాగంలో 30 కోట్లు కొడిచాడు. అక్కడే చనిపోయింది. టీచర్ గారి భర్త తర్వాత వచ్చాడు, ఇంట్లో తలుపులన్నీ తీసుకొని ఇంట్లో పని మనిషి వచ్చింది. పని మనిషి వచ్చి చూసేసరికి రక్త మడుగులో పడింది. వెంటనే ఆయన గారికి టీచర్ గారి భర్తను ఫోన్ చేశారు. పోలీసులు వచ్చారు. వాళ్ళు టీచర్ గారిని అట్లా ఫోన్ చేసిన తర్వాత ఆ బ్యాగ్లో 3-4 లక్షల డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు చూసుకొని వెళ్ళిపోయి అందరిలాగా ఇదో టీచర్ గారు చనిపోయారా, నువ్వు ఎవరు చనిపోయారు ఏంటంటే మన జనంలో వచ్చి ఆమెను ఓదార్చేటట్టుగా చేశారు. లాస్ట్లో మనం విజయవాడ గొల్లపూడి కొండపల్లి వచ్చి ఇబ్రహీంపట్నంలో వచ్చి బాగా తాగి 4 రోజులు ఉండి వెళ్ళే క్రమంలో వారు ఇంకో ప్రాంతంలో పోలీసులు 3 కలిసి వెళ్తున్నారు, 4 కలిసి వెళ్తుంటే ఒక బండి మీద పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసి ఆ డబ్బులు మీద రక్తం మన పెద్దోళ్ళు చెబుతారు, మొక్కై వంగనేది మోనైన తర్వాత వంగదు. మీరు పిల్లలకి ఏం చెప్పాలంటే మొదటి నుంచే స్కూల్కి వెళ్తున్నాడే వస్తున్నాడని కాదు, ఏం చదువుకున్నావు బాబు, ఈరోజు టీచర్ గారు ఏం చెప్పారు, ఇవన్నీ మీరు గమనించకపోతే వాడు ఎట్టో కట్టబోతాడు. ఒక చిన్న ఉదాహరణ, కంపల్లో పడినటువంటి విత్తనాలు ఎడాపెడా పెరుగుతాయి. రైతు భూమిని శుభ్రం చేసి విత్తనాలు చదివితే అవి పద్ధతి ప్రకారం పెరుగుతాయి, మనందరికీ ఆహారం ఉండేదానికి వస్తాయి. అంతే మన పిల్లలను కూడా మేము ఎందుకు వచ్చాడు మాస్టర్ ఎందుకు చెప్తున్నారు, మీ మిమ్మల్ని ప్రోత్సహించడం కోసం ఎదుర్కోవాలి, ఎట్లా ఉన్నారు ఆ విషయాలు చెప్పండి. మీరు తప్పుగా రండమ్మా, ఎవరు వస్తారు ముందు? ఇందాక మీకు తెలిసినయే చెప్పండి. ఇప్పుడు మీ కుటుంబంలో మీ ఆయనతోటో ఫ్రెండ్ తోటో మీ తమ్ముడితోటో మాట్లాడంటే మాట్లాడండి. మీరేమి పెద్ద స్పీచ్ ఇవ్వనక్కర్లా, మీ అభిప్రాయం ఏందో చెప్పండి. ఇట్లా ఈ మద్యము గంజాయి వీటి వల్ల నష్టాలు ఏంది, ఇది ఎట్లా మనం మాన్పించాలా, ఈ దేశాన్ని ఎట్లా బాగుపరచాలని చెప్పండి. ఒక్క మాట రండి తల్లి, మీరు కూడా ఒకటి కూడా